హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అండి. సో అతి త్వరలో అయితే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీసుకురాబోతుందన్నమాట. మొన్న స్టేట్మెంట్లో ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్లో అయితే వేయడం జరిగింది. ఏ ఏ జాబ్స్ ఉంటాయి, సో ఏ జాబ్స్ బాగుంటాయి అనేది, వాటికి సేలరీ ఎంత అనేది సో రీసెంట్ డేస్‌లో న్యూస్ పేపర్‌లో వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఈ ఇమేజ్ అనేది మీకు బ్లర్‌గా ఉండొచ్చు. అయినా గానీ నేను వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో మనకు థంబ్‌నెయిల్‌లో ఇచ్చిన మాదిరిగానే మనకు ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్ కోసం అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో డేటా ఎంట్రీ జాబ్స్ ఎలా ఉంటాయి? సో వాటి టైమింగ్స్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ ఉంటాయా? సో ఈ విధంగా మనకు డౌట్స్ అయితే ఉంటాయి కదా! ఆ డౌట్స్ అయితే పూర్తిగా ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్ కోసం అయితే ఆహ్, పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే రీసెంట్ డేస్‌లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వర్క్ ఫ్రమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో వాళ్ళకి ఆహ్, చాలా గుడ్, అంటే వాళ్ళకి ఇంకా బెటర్ అనే చెప్పాలి. సో ఎగ్జామ్ ఇంటికి అనడం జరిగింది కావున ఎవరైతే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి సంబంధించి ఎగ్జామ్ రాసుంటారో వారికైతే గుడ్ న్యూస్ అని జెప్పాలి. సో దీన్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్‌లో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో చాలా కంపెనీస్ అయితే టైప్ అవ్వడం జరుగుతుంది. సో దాని సమయం అనేది ఎక్కువగా పట్టడం అయితే జరుగుతుంది. సో సడెన్‌గా మనకైతే జాబ్‌కి సంబంధించి, అలాగే జాబ్‌కి సంబంధించింది కావచ్చు, అలాగే ఆ జాబ్‌కి ట్రైనింగ్ మెసేజ్ కావచ్చు రావడం అయితే జరుగుతాయన్నమాట. సో రీసెంట్ డేస్‌లో మనకైతే పేపర్ స్టేట్మెంట్‌లో వేయడం జరిగింది. సో అవే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క సమయంలో డేటా ఎంట్రీ జాబ్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి. డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఏం చేయాలి? సో ఏం చేస్తే ఆ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్‌ని మనము ఆ యొక్క జాబ్స్‌లో మనం అటెండ్ కాగలం. అసలు డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఏంటి? ఆ యొక్క జాబ్స్ ఎలా చేయాలి? ఆ డేటా ఎంట్రీస్‌లో మనం ఏం చేయాలి? మన వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి. సో మనకు కంపెనీ మనల్ని రికమెండ్ చేసింది. జాబ్ కోసం మనల్ని కంపెనీ రికమెండ్ చేసింది. చేసిన తర్వాత సో ఆ కంపెనీ మనల్ని ఒక ఆ కంపెనీ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి, ఆ కంపెనీ మనల్ని రికమెండ్ చేసిన దాన్ని బట్టి, ఆ కంపెనీ రూల్స్‌ని బట్టి మనకు జాబ్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కంపెనీ ఒక సమాచారం ఇచ్చింది. ఆ యొక్క బేస్డ్ మనకు వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా టైప్ చేయడం కావచ్చు, ఎక్సెల్ షీట్ ఫిల్ చేయడం ఫిల్ చేయడం కావచ్చు, అలాగే పీడిఎఫ్స్ తయారు చేయడం కావచ్చు. సో ఇవి ఉంటాయి కదా! అదే ఫారమ్స్ సబ్మిట్ చేయడము, లేదంటే కొన్ని డేటాని వెరిఫై చేయటం ఇలా ఉంటుందనమాట. కాబట్టి ఇలా కొంచెం కొంతవరకు కొన్ని కంపెనీస్‌లో కాపీ పేస్ట్ వర్క్ కూడా ఉంటుంది. ఇలా మనకు డేటా ఎంట్రీ జాబ్స్‌లలో వర్క్ అనేది ఇలా ఉంటుంది. సో బేసిక్‌గా మనం చూసినట్లయితే వర్క్ అనేది ఇలా ఉండబోతుంది. సో డేటా ఎంట్రీ జాబ్స్‌లో. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే సో అక్కడే మనకు అర్థమవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, అంటే ఇంటి నుంచి బయటికెళ్ళకుండా, అంటే ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంటి నుంచి చేసుకునేటువంటి జాబ్ అనమాట. కాబట్టి ఇలాంటి జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పుడు చాలామందికి ఎగ్జామ్స్ అయితే ఈ చాలామందికి ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. సో వాళ్ళందరికి కూడా మీ యొక్క స్కిల్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనల్ని డేటా ఎంట్రీ జాబ్స్‌కి మనల్ని కంపెనీ అనేది రికమెండ్ చేసింది. రికమెండ్ చేసిన తర్వాత సో అక్కడ వర్కింగ్ హవర్స్ ఎలా ఉంటాయనంటే ఇది కూడా సేమ్. ఇప్పుడు కంపెనీ రూల్స్ బట్టి అనేసి ఫస్ట్ వన్‌లో మాట్లాడాను కదా! ఇది కూడా సేమ్. ఫుల్ టైమ్ ఉండొచ్చు, హాఫ్ టైమ్ అవ్వచ్చు. సో లిమిటెడ్ టైమ్ ఉండొచ్చు. చెప్పలేం. సో ఆ కంపెనీ రూల్స్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్ వచ్చింది. సో మనకు స్టార్టింగ్‌లో మనకు సాలరీ ఎలా ఉంటుంది అనంటే సో ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకు సాలరీ అనేది ఏ కంపెనీ మనల్ని జాబ్‌కి రికమెండ్ చేసినా సో తక్కువగానే మనకు సాలరీ అనేది ఉంటుంది. సో తర్వాత ఆ యొక్క కంపెనీ అనేది మన యొక్క పనిని బట్టి,
అలాగే ఆహ్, మన స్కిల్‌ని జూసి, మనం స్కిల్‌ని జూసి, మా ఎక్స్‌పీరియన్స్‌ని చూసి, తర్వాత కంపెనీ అయితే నిర్ణయించి సాలరీ అయితే పెంచే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్‌లో అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్‌కి కూడా 10,000 నుంచి ప్రారంభమై ఇంకా అబోవ్ సాలరీ అయితే మనకైతే వస్తుంది. ఫిఫ్త్ ఎలా ఉంటుంది? ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక కంపెనీ మనం జాబ్‌కి ఆహ్వానించింది. ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్‌లో మనం ఎలా లాగిన్ అవ్వాలి? ఎలా సబ్మిట్ చేయాలి? ఎలా పీడీఎఫ్ ఫారమ్స్ చేయాలి? ఎలా ఫారమ్స్ సబ్మిట్ చేయాలి? ఎక్సెల్ షీట్లు ఎలా చేయాలి? సో, ఇలా ఉంటాయన్నమాట. ఇలా మనకు ట్రైనింగ్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది ఆన్‌లైన్‌లోనా? లేదంటే ఆఫ్‌లైన్‌లోనా అంటే ఇది ఆఫ్‌లైన్‌లో మాత్రం ఉండదు. ఎందుకనంటే ఇది ట్రైనింగ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఎందుకనంటే అది జూమ్ క్లాసెస్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా మనకు నేర్పించడం జరుగుతుంది. ఆ కంపెనీ రూల్స్‌ని బట్టి. ఫలానా ప్రాసెస్ ఇలా ఉంటుందని మనకైతే నేర్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు ఏ జాబ్‌కి సంబంధించి మనకు కంపెనీ రికమెండ్ చేసినా మనకైతే ఆన్‌లైన్‌లోనే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క కంపెనీ రూల్స్‌ని బట్టి. ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్‌కైతే మనకు ఖచ్చితంగా టైపింగ్ అనేది అవసరం. మనకు బేసిక్‌గా ప్రారంభంలోనైతే మనకు ఆ ల్యాప్‌టాప్ గానీ, చిన్న సిస్టమ్ గానీ ఉంటే సరిపోతుంది. ఇంకా బెటర్‌గా చెప్పాలంటే టైపింగ్ చేయడం కోసం ఫాస్ట్‌గా టైపింగ్ చేసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఇలాంటి స్కిల్ ఉంటే గనక ఖచ్చితంగా మీకు డేటా ఎంట్రీ జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో